మరిపేడ మండలం వెంకంపాడు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి బుర్ర వెంకన్న ప్రజల్లోకి వెళ్తున్నారు, ఓటు అభ్యర్థిస్తున్నారు. వెంకన్న గారు చెప్పండి, ఓటు అడుగుతున్నారు, ప్రజలకి ఏం హామీ ఇచ్చారు? గ్రామ పంచాయతీలో ఇంతకుముందు సీసీ రోడ్లు లేవు, సీసీ రోడ్లు కోరుకుంటున్నారు, సైడ్ కాలువలు కోరుకుంటున్నారు, ఈదు లైట్లు కోరుకుంటున్నారు. చాలా అభివృద్ధి పనులు చాలా ఉన్నాయి, ఇవన్నీ కోరుకుంటాను. నన్ను అందుకోసమే ఇలా ప్రజలందరూ కలిసి నన్ను ముందుకు తీసుకెళ్తున్నారు. మీకు మీ ప్రత్యర్థికి తేడా ఏంటి? నేను ముందే రాజకీయాల్లో లేకముందు కూడా బతుకమ్మ పండుగ కోసం డీజే కానీ లైటింగ్ కానీ అన్నీ అరేంజ్ చేసిన, ఊళ్ళకి ఓటర్ లేకున్నా కూడా అరేంజ్ చేసిన నేను. దానివల్ల ప్రజలు నన్ను కోరుకుంటున్నారు. మీ అభ్యర్థి ఎందుకు నిలబెట్టి ఇంత బలపరిచి? ఆయన మంచిగా ఇప్పుడు బతుకమ్మ వచ్చిన డీజే పెట్టిండు, కరెంటు పోయినా అది కూడా అక్కడికి ఫోన్లు చేసి పిలిపిస్తాడు. ఈ ఊళ్ళో ఏదైనా జరిగినా ఆయన ముందు పడి తిరుగుతాడు. ఇక ఎమ్మెల్యే గారికి ఆయనకు కూడా దగ్గర ఈ వెంకన్నే ముందుగా నుంచి ఉన్నాడు. అందుకని ఆయనను ఇప్పుడు మాకు అన్ని పనులు కాంగ్రెస్ నుంచి వస్తున్నాయి, ఇండ్లు కానీ అవన్నీ కూడా ఇంకా తెచ్చి రోడ్లు కూడా తెచ్చిపోతాడని మేము భావించి ఆయన నిలబెట్టాం. గెలిపించాక వెంకన్న మీకు ఏం పని చేస్తారని హామీ ఇచ్చారు? ఎమ్మెల్యే దగ్గర పోయి ఏం పనులు అడుగుతారు మీరు? ఏం పనులు అంటే ఇప్పుడు మాకు రోడ్లు లేవు సార్. ఇది భూకాల కింద ఇన్ని రోజులు ఉండే, ఇప్పుడు రోడ్లు కానీ ఇంద్రమిల్లు కానీ ఇంకా పనులు ఉంటాయి కదా రైతులు, అవి ఆ పనులు కూడా అన్ని చేయించుటకు ఈయన అడుగుతాను, నిలబెడతాను. రైతు బంధు ఇస్తారు. మళ్ళీ పోతే ఇప్పుడు బరాజ్ అప్పు మాఫీ చేసిండు 2 లక్షల లోపల. ఈ రైతులకు ఇంకా కొద్దిగా అక్కడ ప్రాబ్లంతో ఏరియా కొద్దిగా ప్రాబ్లం అయింది, అవి కూడా మంచిగా నడిపిస్తాడు. ఇప్పుడు కోతుల బాధ సార్, కోతుల బాధ. వెంకన్న గారు పోయి ఇంకా అన్ని ఊళ్ళో పోయి కూడా ఏ పంట వేసినా కూడా ఇంటికి రావట్లేదు. దాన్ని వెంకన్న గారు అక్కడ మాట్లాడాలి, కోతుల బాధ తీయాలి. ఇప్పుడు ఫస్ట్ వెంకన్న ఉన్నాడండి, అప్పుడు మా బతుకమ్మ కానీ ఎలాంటిది కానీ ఆయన సహకారం ఇచ్చిండు, ఫోన్లు చేసాడు కానీ మంచి చెడు ఆయన చేశాడు. మొన్న ఈ సీసీ రోడ్లు కూడా కాకపోతే ఇప్పుడు ఈసారి ఆయనకు చేయాలని మాకు పట్టుదల పట్టింది, ఆయన చేపియాలని మేము అంతా కోరుకుంటున్నాం సార్. సైడ్ కాలువ కానీ సీసీ రోడ్లు ముఖ్యంగా ఉన్నాయి, ఇది ఉంది కానీ సీసీ రోడ్లు లేవు, మాకు ముఖ్యంగా అది కావాలి. మాకు ఎలా గెలిపించుకుంటారు వెంకన్నని? భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం. ఎందుకంటే మేము చేసిన పనులు ఫస్ట్ పార్టీలకు పోయింది మేము ఇద్దరం. ఎమ్మెల్యే సార్ ఇలా ఎలక్షన్లకి మేము చాలా కష్టపడి ఎమ్మెల్యే సార్కి మా వెంకంపాడు గ్రామం నుంచి అధిక మెజార్టీతో మేము ఎమ్మెల్యే సార్కి ఆ రోజు సూచించినాం. అందువల్ల మాకు పార్టీ మేము కష్టపడ్డ విలువను చూసి మాకు టికెట్ ఇవ్వడం జరిగింది. మేము కూడా కొన్ని అభివృద్ధి పనులు ఎమ్మెల్యే సార్ కాడికి పోయి తీసుకొచ్చి గ్రామాన్ని కొంచెం అభివృద్ధి చేయాలని చూస్తాను. మీరు చెప్పండి, వెంకన్నని ఎలా గెలిపించుకోబోతున్నారు? వెంకన్న యొక్క మంచితత్వం ఏంటి చెప్పండి ఒకసారి. మాకు ఇండ్లు ఇస్తాడు, కొన్ని పనులు చేస్తాడు అని ముందు పెట్టినాం. మీకు ఏం హామీలు ఇచ్చిండు వెంకన్న? ఇండ్లు ఇస్తానని ఆమె సీసీ రోడ్లు కానీ ఇండ్లు ఇస్తానని ఆమె ఇచ్చిండు, అందుకనే ముందు పెట్టినాం. గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, ఇటు వీధి లైట్లు కావచ్చు, సైడ్ డ్రైనేజ్ కావచ్చు, గతంలోనే ఎన్నో పనులు చేశాడు. బతుకమ్మకు సంబంధించినటువంటి డీజే కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, ఇప్పుడు కూడా అన్ని సమస్యలు కూడా వెంకన్నకి చెప్పాము. వెంకన్న గెలిచిన తర్వాత ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి అన్ని సమస్యలు పరిష్కరించేలా మేము అందరం మాట్లాడుకున్నాం. అదే కూడా ప్రచారంలోకి వెళ్తున్నాం. ప్రజలకు కూడా అవే చెప్తున్నాం. అవి చెప్పిన తర్వాతనే గెలిచాక ఆ సమస్యలు తీర్చడానికి మేము ముందున్నాం అని చెప్పేసి చెప్తున్నారు. కెమెరా పర్సన్ సావంతో వెంకన్న మహబూబ్ జిల్లా.